వచ్చినప్పుడు నీళ్లు సముద్రంలోకి 300-400 టీఎంసీలు పోతున్నాయి. కాబట్టి పులిచింతలు కట్టాడు. ఎందుకని? శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ తర్వాత మనకి ఆయకట్టు ఉంది, కానీ నిల్వ కెపాసిటీ లేదు ఎక్కడా కూడా. నిల్వ చేసుకోవాలంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేవలం 3 టీఎంసీలే. కానీ కృష్ణా డెల్టాకి కావాల్సింది 120 టీఎంసీలు. ఏడాదికి 2 పంటలు పండించుకోవడానికి కావాల్సింది 120 టీఎంసీలు. మన దగ్గర ఆ నీళ్లు నిల్వ చేసుకోవడానికి నాగార్జున సాగర్ తర్వాత లేదు. ఆల్మట్టి, నారాయణపూర్ అట్లాంటి వాటి చోట్ల జరుగుతున్న పరిణామాల తర్వాత భవిష్యత్తులో కష్టమని భావించి, అలాగని వాళ్ళతో కొట్లాడి యుద్ధాలు చేసి భూములు లాక్కుని స్వాధీనం చేసుకునే రాజ్యుల కాలపు నాటి రాజరికం కాదు మంది. కాబట్టి అక్కడ రాజశేఖర రెడ్డి చేసిన పని ఏంటంటే, ప్రతి ఏడాది వాళ్ళు ఎంత ప్రాజెక్టులు కట్టినా సరే వరద నీళ్లు మస్ట్. ఆ వరద నీటిని దాస్తే దాన్ని అవసరమైనప్పుడు వాడదాం, పైనుంచి వచ్చే నీళ్లు వచ్చినప్పుడు ఓకే, వరద నీళ్ళని దాద్దాం అని 45 టీఎంసీల నీళ్లు, 1 కాదు 2 కాదు, 5 గ్రామాలు పూర్తిగా మునిగి 6 గ్రామాలు పాక్షికంగా మునిగినటువంటి ప్రాజెక్ట్ అది. అంత చక్కటి ప్రాజెక్ట్ ఉండగా నువ్వు అది ఎందుకు వాడలేదు చంద్రబాబు నాయుడు క్రిందసారి? అది రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే పూర్తయిపోయింది. దానికి పరిహారాలు కూడా ఇచ్చేశాడు. ఇచ్చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక లిటిగేషన్ పెట్టింది. ఒక 30 కోట్ల రూపాయలు, ఇంకా కొంతమంది అప్పట్లో సరిగ్గా లెక్క కట్టలేదు కాంగ్రెస్ పార్టీ, ఇంకో 30 కోట్లు కట్టండి అయ్యా అని చెప్పింది. 30 కోట్లు కట్టేస్తే ఆ ప్రాజెక్టు చేతికి వచ్చేస్తుంది. కట్టల దాన్ని 3 చేసి ఫైనల్గా అటు ఇటు చేసి 300 కోట్లు కట్టమన్నారు. అది అలా నిలబడిపోయింది, వదిలేశారు. వదిలేసి దానికి 300 కోట్లు కట్టడం కంటే మనం ఇక్కడ 100 కోట్లతోనే కట్టేస్తామంటూ, ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలోనే కట్టినటువంటి పోలవరం కాలువలు, కుడి ఎడమ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలకి గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేసి పొయ్యటం. అదే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. 100 కోట్లను ప్రారంభించి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చారు ముందు కట్టినందుకంటూ. అంటే 100 కోట్లు అక్కడ 300 కోట్లు అయిపోతే వచ్చేసేది స్థిరీకరణ. మరి అప్పుడు ఇంక ఇది ఎందుకు అంటే, రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు గారి మీద ఒక మచ్చ ఉంది. ఆయన వచ్చి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు ఆయన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అని. పూర్తి చేయలేదనా? ప్రారంభించడం లేదు. ప్రారంభించడానికి చాలా శంకుస్థాపన చేశారు, ఏది కూడా పూర్తి చేయలేదు. ఆయన పేరుతో ప్రారంభించింది కూడా లేదు. అంతకుముందు ప్రారంభించదాన్ని మళ్ళీ ఆయన ఇంకోసారి శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. ఇప్పుడు పోలవరం పూర్తి అవుతుందేమో. అది ఇది కూడా ఏం చేసింది కాదు, శంకుస్థాపన ఈయన చేతుల మీద పూర్తి అవుతుంది. పూర్తి అయితే ఇప్పుడు పూర్తి అవ్వాలి. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏదైతే పోలవరానికి సంబంధించిన కుడి ఎడమ కాలువల్లోకి నీళ్లను పోసేసి అది చేసుకొచ్చారు. అది జరిగింది, ఇది అయిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి పైన పోతిరెడ్డిపాడులో 11,000 క్యూసెక్కుల నీళ్లు వాడుకోవడానికి మాత్రమే అంతకు ముందు ఉంది. అంజయ్ కాలంలో చేసింది. వరుసగా అంతకుముందు ఎప్పుడో 500-600 క్యూసెక్కుల నీళ్లు వాడుకోవడానికి మాత్రం. అది కూడా 881 అడుగుల కెపాసిటీలో శ్రీశైలంలో నీళ్లు ఉంటే అప్పుడు వాడుకోవచ్చు పోతిరెడ్డిపాడు, అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంత ఉండాలి నిల్వ మట్టుగా. అంత ఉంటే కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి వీల్లేదు పోతిరెడ్డిపాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు జీవో ఇచ్చాడు. అయితే తెలంగాణకి అంత ఉంటే వర్కౌట్ కాదు, అంతకంటే తక్కువ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తెలంగాణ వాళ్ళు గొడవ చేశారు, హరీష్ రావు వీళ్ళందరూ చేస్తే మన నీళ్లు మనమే ఉంటుంది. రాయలసీమకు 133 టీఎంసీల హక్కు ఉందయ్యా, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు ఉంది తెలంగాణ ప్రాజెక్టులకి.